హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్. సో ఇప్పటివరకైతే మనకి కొత్త పాఠ్యపుస్తకాలు ఏవైతే సీబీఎస్ఈ నుండి వచ్చాయో అందులో మొత్తం బయాలజీకి సంబంధించి 6 పాఠ్యాంశాలు అయితే మీకు రివ్యూ చేయడం అయితే జరిగింది. ఇప్పుడైతే మనం 7వ పాఠ్యాంశం పొల్యూషన్స్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ అనే పాఠ్యాంశాన్ని అయితే రివ్యూ చేయబోతున్నాం. మీరు గతంలో చేసిన వీడియోస్ కానీ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింకులు అయితే ఉంటాయి. అదేవిధంగా కార్డ్స్లో కూడా మీకు విడిచిపెట్టాను, చూడొచ్చు. ఇక పాఠ్యాంశంలోకి వెళ్దాం. మనకి ఈ కొత్త టెక్స్ట్ బుక్లో రెండు క్యారెక్టర్లు అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి పహేలి, 2 బోజో. వీళ్ళు చెప్పినటువంటి వాళ్ళ మధ్యన ఉండే డిస్కషన్ ద్వారా, వాళ్ళకు అనుకున్న ప్రయత్నం ద్వారా మనకైతే పాఠ్యాంశం కొనసాగుతూ ఉంటుంది. సో పహేలి మరియు బోజో ప్రపంచంలో 7 వింతల్లో ఆగ్రాలోని తాజ్మహల్ ఒకటని తెలుసుకొని ఆనందించారు. కానీ తాజ్ పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం ముప్పు పొంచి ఉండడం వల్ల దాని తెల్లని పాలరాయి స్మారక చిహ్నం అందం ప్రమాదంలో పడుతుందని విని వాళ్ళు నిరాశ చెందారనమాట. అయితే వాయు లేదా జల కాలుష్యాన్ని ఓకేనా వాయు లేదా జల కాలుష్యాన్ని నియంత్రించడానికి ఏమైనా చేయవచ్చా అని వాళ్ళు తెలుసుకోవాలని ఆతృతతో ఉన్నారు. మన ప్రస్తుత పర్యావరణం గతంలోలా లేదు అని మనందరికీ తెలుసు. పరిశుభ్రమైన నీరు, స్వచ్ఛమైన గాలి సమృద్ధిగా వారి కాలంలో లభించేవని మన పెద్దలు చెబుతూ ఉంటారు. పర్యావరణ నాణ్యతా ప్రమాణాలు నానాటికి దిగజారిపోతున్నాయని ప్రపంచ మాధ్యమాలు, అంటే మనకి ప్రచార మాధ్యమాలు ఏవైతే సోషల్ మీడియా అయితే తరచూ చెబుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మన దైనందిక జీవితంలో నానాటికి దిగజారుతున్న గాలి, నీరు యొక్క నాణ్యతా ప్రమాణాలు ప్రభావాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఉదాహరణకు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న ప్రజల సంఖ్య నేడు క్రమంగా పెరుగుతుంది. అంటే పూర్వకాలంలో ఉండేటటువంటి ప్రజలకు ఉండేటటువంటి పర్యావరణంలో ఉండేటటువంటి స్వచ్ఛత లేదా నాణ్యత నేటికి లేదని చెప్తున్నారు. అంటే గతంలో ఎవరికి కూడా శ్వాసకోశ వ్యాధులు చాలా తక్కువగా ఉండేవి, కానీ ఈ రోజుల్లో శ్వాసకోశ వ్యాధులు ఉండేటటువంటి రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఎందుకంటే వాయు కాలుష్యం అన్నమాట. మునుముందు స్వచ్ఛమైన గాలి, నీరు మనకు అందుబాటులో లేని కాలాన్ని ఊహించుకుంటూనే వణుకు పుడుతుంది. మీరు మీ ముందు తరగతి పాఠాల్లో గాలి, నీరు యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు. మన పరిసరాల్లో జరుగుతున్న హానికర మార్పులు, మన జీవితాలపై వాటి ప్రభావాల గురించి మనం ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. అంటే మన పరిసరాల్లో జరుగుతున్న మార్పు వల్ల మన జీవితాలపై ఏ విధంగా ప్రభావితం చూపుతున్నాయి. సో చూద్దాం. ముందుగా వాయు కాలుష్యం. మనం ఆహారం లేకుండా కొంతకాలం జీవించగలం, కానీ గాలి లేకుండా కొన్ని నిమిషాలు కూడా జీవించలేము. ఈ సాధారణమైన వాస్తవం స్వచ్ఛమైన గాలి మనకు ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. అంటే ఆహారం లేకుండానే ఉండగలం, కానీ గాలి లేకుండా ఉండలేము. సో ఇక్కడ ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. గాలిలో వాయువుల మిశ్రమం ఉంటుందని మీరు ఇప్పటికే తెలుసు. గాలిలో నత్రజని 78%, ఆమ్లజని 21% ఉంటాయన్నమాట. ఇంకా మిగిలిన వాయువులు చూసుకుంటే కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్, మీథేన్, ఓజోన్ మరియు నీటి ఆవిరి చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. అయితే తర్వాత రేషియోస్ కూడా రాసేద్దాం. 78%, 28%. ఇక ఆర్గాన్ వచ్చి 0.9% ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ వచ్చి 0.033% అయితే ఉంటుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకుంటారు మీరు. ఓకే. ఆర్గాన్ థర్డ్ గ్యాస్ ఏదంటే ఆర్గాన్ అనమాట. ఇక ఇక్కడ చూడండి, ఒక క్వశ్చన్ అయితే ఇచ్చాడు. మీరు ఒక ఇటుక బడ్డీ దగ్గర ప్రయాణిస్తున్నప్పుడు మీ ముక్కును మూసుకోవడం లేదా రద్దీగా ఉండే రహదారిపై నడుస్తున్నప్పుడు మీరు దగ్గు రావడం గమనించే ఉంటారు. కారణం ఏమిటి అంటే, అక్కడ మీ అనుభవం ఆధారంగా క్రింద ఇవ్వబడిన ప్రదేశాల్లో గాలి నాణ్యత సరిపోల్చండి. పార్కుగా ఉండేటప్పుడు గాలి ఎలా ఉంటుంది, రద్దీగా ఉండే రహదారిలో ఎలా ఉంటుంది, నివాస ప్రాంతంలో ఎలా ఉంటుంది, ఒక పారిశ్రామిక వాడలో ఎలా ఉంటుంది, రోజులు వివిధ సమయాల్లో అనగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రద్దీగా ఉండే రహదారి కూడల వద్ద ఎలా పరిశీలించండి. ఉదయం పూట రద్దీ తక్కువగా ఉంటుంది, స్వచ్ఛమైన గాలి ఉంటుంది. మధ్యాహ్నంకి వచ్చేసరికి రద్దీ పెరుగుతుంది. ఇక రాత్రికి మరీ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒక గ్రామంలో వాతావరణం ఎలా ఉంటుంది, ఒక పట్టణంలో వాతావరణం ఎలా ఉంటుంది. సో ఇక్కడ నగరంలో రద్దీగా ఉన్న రోడ్డు అనమాట. ఇంకా వాతావరణంలో ఉన్న పొగ పరిమాణంలో భేదాలను గుర్తించడం పైకృత్యంలో మీరు పరిశీలించిన అంశం. వాతావరణంలోనికి ఈ పొగ ఎక్కడి నుండి వచ్చిందో మీకు తెలుసా? వాతావరణంలో అటువంటి పదార్థాలు చేరడం వలన గాలి మార్పు చెందుతుంది. ఇక్కడ చూడండి, జీవులు, నిర్జీవులు రెండింటిపై హానికర ప్రభావం చూపే అవసరం లేని పదార్థాల ద్వారా గాలి కలుషితం అయితే దాన్ని వాయు కాలుష్యం అంటారు. ఇక్కడ చూసారా, జీవులు కానీ నిర్జీవులు కానీ రెండింటికి హానికరమైన ప్రభావాన్ని చూపే అవసరం లేని పదార్థాలు గాలిలో చేరి గాలిని కలుషితం చేస్తే అప్పుడు మనం వాయు కాలుష్యం అంటాము. వాయు కాలుష్యం ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం. గాలిని కలుషితం చేసే పదార్థాలను వాయు కాలుష్య కారకాలు అంటారు. కొన్నిసార్లు ఇటువంటి పదార్థాలు కార్చిచ్చు లేదా అగ్నిపర్వత విస్ఫోటనం నుండి కూడా ఉత్పన్నమయ్యే పొగ మరియు ధూళి వంటి సహజ వనరుల నుండి వస్తాయి. చూసారా, అంటే వాయు కాలుష్య కారకాల్లో సహజ కారకాలు ఇక్కడ మాట్లాడారనమాట. ఏంటది?
ఒకటి కార్చిచ్చు అంటే మనకి అడవులు అనేవి ఒక్కొక్కసారిగా సహజంగానే కాలిపోతూ ఉంటాయి. సో దీన్ని కార్చిచ్చు అంటాం. వీటి వల్ల మనకి పొగ, అదేవిధంగా ధూళి వస్తుంది. కొన్నిసార్లు అగ్నిపర్వతాలు కూడా విస్ఫోటనం చెందుతూ ఉంటాయి. ఇక్కడ కూడా మనకి పొగ, ధూళి వస్తుంటాయి. ఇవి సహజ కారణాలు. ఇక మానవ కార్యకలాపాల ద్వారా వాతావరణంలోకి కాలుష్య కారకాలు వచ్చి చేరుతాయన్నమాట. ఉదాహరణకి కర్మాగారాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వాహనాల నుండి వెలువడే వాయువులు, వంట చెరకు, పిడకలు మండించడం వల్ల విడుదలయ్యే వాయువులు, ఈ వాయు కాలుష్య కారకాలు ఆధారంగా మనం చెప్పవచ్చు అని అయితే మనకి ఇక్కడ అంతేకాదు ఇక మనం చూడొచ్చు ఇక్కడ ఒక ఇమేజ్ అయితే కనిపిస్తుంది. కర్మాగారం నుండి విడుదలవుతున్న పొగ అంటూ ఒక ఇమేజ్ అయితే కనిపిస్తూ ఉంది. ఓకే. ఇక తర్వాత మనం చూద్దాం. పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయని మీరు వార్తాపత్రికలో చదివి ఉండవచ్చు. మీ చుట్టుప్రక్కల ఇళ్లలో పిల్లలు మరియు మీ స్నేహితులు ఎంతమంది శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారో తెలుసుకోవడానికి ఇంటింటి సర్వే నిర్వహించండి అని అడిగారనమాట. ఇది పిల్లలకు సంబంధించిన యాక్టివిటీ. వాయు కాలుష్యం వల్ల అనేక శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. ఇప్పుడు మనం కలుషితమైన గాలిలో ఉండే పదార్థాలు లేదా కాలుష్య కారకాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మన నగరాల్లో వాహనాల సంఖ్య ఎంత వేగంగా పెరుగుతుందో గమనించారా? వాహనాలు కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు మరియు పొగ వంటి అధిక స్థాయి కాలుష్య కారకాలను ఉత్పత్తి చేస్తాయి. చూసుకోండి, వాహనాల నుండి విడుదలయ్యే మొదట కాలుష్యకం కార్బన్ మోనాక్సైడ్, రెండవది కార్బన్ డయాక్సైడ్, మూడవది నైట్రోజన్ ఆక్సైడ్లు అనమాట. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలను పాక్షికంగా మండించడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్వశ్చన్ అనమాట. కార్బన్ మోనాక్సైడ్ ఎలా వస్తుంది? మనం వాడేటటువంటి శిలాజ ఇంధనాలు పాక్షికంగా అంటే పూర్తిగా మండించకుండా, ఓకేనా? ఎందుకంటే బైక్లో కానీ కార్లో కానీ పూర్తిగా ఫ్యూల్ అనేది మండదు. అలా పూర్తిగా మండితే అసలు కాలుష్య కారకాలైన కార్బన్ మోనాక్సైడ్ రాదు. కానీ పాక్షికంగా మండడం వల్ల అంటే ఒక 80% వరకు మండి మిగతా 20% అనేది ఏమవుతుంది, ఆ స్మోక్లో కలిసి బయటకు వెళ్తుంది అనమాట. దీంట్లో మనకి ఏమొస్తుంది, కార్బన్ మోనాక్సైడ్. ఇది ఒక విషవాయువు. ఇది రక్తం యొక్క ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ వాహనం అయితే కనిపిస్తుంది. వాహనాల వల్ల జరిగే కాలుష్య కారకాలు అంటే ఇచ్చాడనమాట. ఓకే. ఢిల్లీలో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసలో ఉంచితే వచ్చే మొత్తం పొడవు ప్రపంచంలోని 2 పొడవైన నదులైన నైలు, అమెజాన్లను కలిపితే ఉండే పొడవుకు దాదాపు సమానం ఉంటుంది. ఇది చూడండి, అది ఢిల్లీలో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు కానీ ఒకదాని వెనక ఒకటి పేర్చుకుని వెళ్తే, ఓకేనా, అమెజాన్, నైలు నదులు పొడవు కలిపితే ఎంత వస్తుందో అంతకి దాదాపు సమానంగా వస్తాయి. అంటే అన్ని వాహనాలు ఉన్నాయన్నమాట ఢిల్లీలో. వాతావరణంలో దట్టమైన మంచు లాంటి పొర ప్రత్యేకించి చలికాలం ఏర్పడడానికి చూసినట్లు బోజో గుర్తు చేసుకున్నాడు. ఇది పొగ మంచుతో కూడుకున్నది కాబట్టి దీన్ని పొగమంచు అంటాం. పొగలో ఉన్న నైట్రోజన్ ఆక్సైడ్లు, ఇతర వాయు కాలుష్య కారకాలు మంచుతో కలిసి పొగమంచు ఏర్పడుతుంది. పొగమంచు వలన పిల్లల్లో ఉబ్బసం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. పొగమంచు వల్ల వచ్చే వ్యాధులు పిల్లల్లో 1 ఉబ్బసం అండి, 2 దగ్గు, 3 శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. వాయు కాలుష్యానికి అనేక పరిశ్రమలు కూడా కారణమవుతాయి. చమురు శుద్ధి కర్మాగారాలు, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి చూడండి వాయుపూరిత కాలుష్య కారకాలకు ప్రధాన వనరు. అంటే కర్మాగారాల్లో విడుదలయ్యేటటువంటి వాయువులు సల్ఫర్ డయాక్సైడ్ ఒకటి, నైట్రోజన్ డయాక్సైడ్ ఒకటి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు వంటి ఇంధనాలు దహనం ద్వారా సల్ఫర్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. అంటే మనకి థర్మల్ పవర్ ప్లాంట్ ఉన్నాయనుకోండి, అక్కడ మనకి బొగ్గు మండించడం వల్ల మీకు సల్ఫర్ డయాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది అనమాట. ఇది శాశ్వతంగా ఊపిరితిత్తుల నష్టంతో సహా శ్వాసకోశ సంబంధిత సమస్యలను కలుగజేస్తుంది. భౌతిక రసాయన శాస్త్ర పాఠ్యపుస్తకంలో 3వ అధ్యాయంలో మీరు ఇదివరకే శిలాజ ఇంధనాల గురించి చదువుతారండి. మన ఫిజిక్స్లోనే 3rd లెసన్లో అయితే కనిపిస్తుంది శిలాజ ఇంధనాల గురించి. ఇతర రకాల కాలుష్య కారకాలని మనం ఫ్లోరో కార్బన్లు అంటారు, సిఎఫ్సి అంటారు. వీటిని రిఫ్రిజిరేటర్లో కానీ, ఎయిర్ కండిషనర్లో కానీ, ఏరోసోల్ స్ప్రేలలో ఉపయోగిస్తారనమాట. అంటే ఇక్కడ చూడండి, ఫ్లోరో కార్బన్స్ అనేవి మనకి ఏం చేస్తారంటే రిఫ్రిజిరేటర్లో కానీ, ఎయిర్ కండిషన్లో కానీ సిలిండర్స్ ఉంటాయి కదా, దాంట్లో గ్యాస్ అనేది నింపడం వలన పనిచేస్తాయి. సో అలాంటి దాంట్లో కూడా ఏరోసోల్
స్ప్రేలు అనమాట. మనకి ఏదైనా స్ప్రే పెయింటింగ్‌లు వాడుతుంటాం కదా! దాంట్లో గానీ ఈ క్లోరో కార్బన్స్ వాడతారనమాట. ఇవి వాతావరణంలోని ఓజోన్ పొరను దెబ్బతీస్తాయి. సో, క్వెషన్ అండి. ఓజోన్ పొరను దెబ్బతీసే ప్రధానమైన వాయువులేవి? క్లోరో కార్బన్స్ అనమాట. ఓజోన్ పొర సూర్యుని యొక్క హానికరమైనటువంటి అతి నీలలోహిత కిరణాల నుండి మనల్ని రక్షిస్తుందని గుర్తు చేసుకోండి. ఓజోన్ పొర రంధ్రం గురించి విన్నారా? దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు సిఎఫ్సి స్థానంలో తక్కువ హానికర రసాయనాలు వాడుతుండడం సంతోషకరమైన విషయం. అయితే ఇప్పుడైతే ఏసీలో కానీ రిఫ్రిజిరేటర్లో కానీ సిఎఫ్సి స్థానంలో జనరల్గా ఈకో ఫ్రెండ్లీ గ్యాసెస్ అయితే వాడుతున్నారు. బట్ ఖర్చు అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో అయితే గ్యాస్ సిఎఫ్సి అయిపోతే మళ్ళీ మీరు ఒక రిఫ్రిజిరేటర్లో నింపేసుకోవడానికి 1000-2000 అవుతుంది. బట్ ఈకో ఫ్రెండ్లీ గ్యాస్ నింపాలంటే మీకు అట్లీస్ట్ 9,000-10,000 అవుతుందన్నమాట. ఓకే, పైన పేర్కొన్న వాయువులతో పాటు మోటార్ వాహనాల్లో డీజిల్, పెట్రోల్ దహించడం మూలంగా గాలిలో చాలా కాలం పాటు నిలిచి ఉండే చిన్న రేణువులు ఉత్పత్తి అవుతాయి. అంటే మన మోటార్ వెహికల్స్లో కేవలం వాయువులే కాదు, చిన్న చిన్న రేణువులు కూడా బయటికి విడుదలవుతాయి అనమాట. అంటే మనకేమంటాం, చిన్న మసి రేణువులు అనుకుందాం. అవి కంటి చూపును తగ్గిస్తాయి. వాటిని పీల్చినప్పుడు శ్వాసకోశ వ్యాధులు కలిగిస్తాయి. పారిశ్రామిక ప్రక్రియలైనటువంటి ఉక్కు తయారీ, ఖనిజాల తవ్వకం సమయంలో కూడా ఇటువంటి సూక్ష్మ రేణువులు మనకి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అంటే చిన్న చిన్న రేణువులు అండి. ఈ సూక్ష్మ రేణువులు అనేవి మనకు ఉత్పత్తి అవుతుంటాయి. అయితే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుండి విడుదలైన బూడిద వంటి చిన్న రేణువులు వాతావరణాన్ని కలుషితం చేస్తూ ఉంటాయి. చూసారా, ఇవన్నీ కూడా వాతావరణాన్ని కాలుష్యం చేస్తుంటాయి. అవి చిన్న రేణువులు కాబట్టి గురుత్వాకర్షణ బలం వాటిపైన తక్కువ ఉంటుంది. అవి నేలపైకి రావు, గాల్లోనే తిరుగుతూ ఉంటాయి. ఇక తాజ్మహల్ కేస్ స్టడీ ఒకసారి చూద్దామండి. అసలు ఏంటి తాజ్మహల్ సమస్య ఒకసారి చూద్దాం. గత 2 దశాబ్దాలుగా భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి పర్యాటక ఆకర్షణ ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ ఆందోళన కలిగించే అంశంగా మారింది. వాయు కాలుష్య కారకాలు తెల్లటి పాలరాయి యొక్క రంగును మార్చివేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కలుషితమైన గాలి వల్ల జీవుల్లో మాత్రమే కాకుండా భవనాలు, స్మారక చిహ్నాలు, విగ్రహాల వంటి నిర్జీవులు కూడా ప్రభావితం అవుతున్నాయి. అంటే కేవలం జీవులే కాదు, నిర్జీవాలు కూడా ప్రభావితం అవుతున్నాయి. అంటే భవనాలు కానివ్వండి, పాతకాలం నాటి స్మారక చిహ్నాలు కానీ, వాళ్ళు కట్టించిన భవంతులు కానివ్వండి, ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతున్నాయి అన్నమాట. ఆగ్రా మరియు దాని చుట్టుప్రక్కల ఉన్న రబ్బర్ ప్రాసెసింగ్, అదేవిధంగా ఆటోమొబైల్, రసాయనిక పరిశ్రమలు, ముఖ్యంగా మధుర చమురు శుద్ధి కర్మాగారం, ఇవి సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి కారకాలను ఉత్పత్తి చేస్తున్నాయన్నమాట. ఇవి కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఈ వాయువులు వాతావరణంలో ఉన్న నీటి ఆవిరితో చర్య పొంది సల్ఫ్యూరిక్ ఆమ్లము మరియు నైట్రిక్ ఆమ్లంగా మారుతున్నాయి అన్నమాట. ఇలా ఏర్పడడం వల్ల మనకేమొస్తున్నాయి, ఆమ్ల వర్షాలు అనేవి ఏర్పడుతున్నాయి అన్నమాట. ఇలా వర్షంతో కలిసి ఆమ్లవర్షంగా మారడం వల్ల ఓకేనా, అవి తాజ్మహల్ కట్టడం యొక్క పాలరాయిపై పొరను నాశనం చేస్తున్నాయి. ఓకేనా, ఈ దృగ్విన్యాసాన్ని మార్బుల్ క్యాన్సర్ అంటారు. మార్బుల్ క్యాన్సర్ అంటే ఏమిటి? యాసిడ్ రైన్స్ వల్ల తాజ్మహల్ పాలరాయి పై పొర నాశనం అవ్వడాన్ని మార్బుల్ క్యాన్సర్ అంటాం అనమాట. అయితే మధుర చమురు శుద్ధి కర్మాగారం నుండి విడుదలయ్యే గాలిలో నిలిచి ఉండే మసి వంటి రేణు రూప కలుషితాలు పాలరాయితే పసుపు రంగులోకి మారడానికి దోహదం చేస్తున్నాయి. సో ఇప్పుడు మనం తాజ్మహల్ని రక్షించడానికి భారత సుప్రీంకోర్టు అనేక చర్యలు చేపట్టింది. అయితే ఇప్పుడు సిఎన్జి అంటే ఇంతకుముందు మనం 8th క్లాస్ ఫిజిక్స్లో చదివే ఉంటాం. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటామండి, సహజవాయువు అనమాట. అలాగే ఎల్పిజి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ వంటి కాలుష్యం చేయని ఇంధనాలు వాడకానికి మారాలని పరిశ్రమలకు ఆదేశించింది. అంతేకాక తాజ్మహల్ పరిసరాల్లోని వాహనాలు లేదా సీసం లేని పెట్రోలియం వినియోగానికి మారాలని సూచించిందనమాట. అంటే తాజ్మహల్ పరిసరాల్లో వాహనాలను వాడకుండా. 20 లేదా 30 సంవత్సరాల క్రితం తాజ్మహల్ పరిస్థితి గురించి మీ పెద్దలతో చర్చించండి, దాని గురించి వారు ఏం చెప్తారో చర్చించండి అని ఇవ్వడం జరిగింది. మరి ఆమ్ల వర్షాల ప్రభావం చూద్దాం. ఆమ్ల వర్షం మృత్తికను, మొక్కలను కూడా ప్రభావితం చేస్తుంది అని పంటలకు గురించి అధ్యయనంలో ఉందని తెచ్చుకొని ఆశ్చర్యపోయాను. అంటే ఆమ్ల వర్షాలు అనేవి నేల యొక్క లక్షణాన్ని కూడా మార్చేస్తాయి. ఫలితంగా మనకి పంటల ఉత్పత్తి కూడాను తగ్గిపోతుంది. ఇంకా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏమిటి?
ఓకే. సో, ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది మనం రెండో వీడియోలో చర్చించుకుందాం. సో, ఈ వీడియోలో ఏమైనా సలహాలు, సూచనలుంటే తెలియపరచగలరని ఆశిస్తున్నాను. అండ్ కంటిన్యూగా మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, మీరు ప్రతి వీడియోని కూడా చూసి మీ కామెంట్స్‌ని కానివ్వండి, ఏవైనా సందేహాలున్నా కింద కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.